అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇవాళ బస్సు యాత్ర జరగనుంది. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న బస్సు యాత్రలో డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, మంత్రులు విడుదల రజని, ఎంపీ నందిగాం సురేష్, ఎమ్మెల్యే అనిల్ కుమార్, విప్ కోరుముట్ల శ్రీనివాసులు పాల్గొంటారు. బస్సు యాత్రకు సంబంధించి స్థానిక అభి కళ్యాణ మండపంలో సమావేశం కానున్నారు. అనంతరం భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి బంగ్లా సర్కిల్లోని సామాజిక యాత్ర సభకు చేరుకుంటున్నట్టుగా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇదే అంశంపై రాయచోటి నుంచి నాగరాజు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. నాగరాజు, చెప్పండి, ముందుగా బైక్ ర్యాలీ, ఆ తర్వాత సభ అని చెప్తున్నారు. ప్రజాస్పందన ఏ రకంగా ఉంది యాత్రకి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి సామాజిక సాధికారతకు సంబంధించి కూడా ఎంతో కాలంగా కూడా నినాదంగా ఉన్న ఒక విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అందరి యోగక్షేమాలే లక్ష్యంగా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాలను కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసేందుకు కూడా ఒక సామాజిక సాధికారతను ఒక విధానంగా కూడా తీసుకొని అమలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సామాజిక సాధికారత యాత్ర ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోట్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ భారీ ఎత్తున కూడా స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఘనంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, మంత్రులు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పలువురు మనతో స్థానిక నాయకులు కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో చేసిన సామాజిక సాధికారతకు సంబంధించి కూడా స్థానిక నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ప్రభుత్వంలో జరిగిన సాధికారతకు సంబంధించి కూడా మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినామంటే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు పడుతున్న బాధలు చూసి ఏ విధంగా అయినా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పుడు రజకులకు అయితేనేమి, నాయ బ్రాహ్మణులకు అయితేనేమి, క్షత్రియులకు అయితేనేమి ప్రతి ఒక్కరికి ఇంతకుముందు కార్పొరేషన్లు పెట్టి కోట్ల కుంభకోణాలు జరిగేవి. ఇప్పుడు అలా లేక ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో, ఎవరైతే నిజమైన బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళందరినీ ఇంటింటికి వాళ్ళకు మా పక్కింటి వాళ్ళకి కూడా తెలియకుండా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి ఈరోజు బెనిఫిషియరీ మట్టంగా. ఈరోజు పల్లెల్లోకి వెళ్తే చాలామంది చెప్తారు, మేము ఆ రోజుల్లో 5,000 అప్పు చేస్తే కూడా ఎన్నో అవమానాలు పాలయ్యాము, 5,000 లెక్క కూడా నిలదీసినారు మమ్మల్ని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాకు ఇంత సాయం చేస్తున్నాడు. ఒక ఇంటికి 1.5 లక్షల నుంచే 4 లక్షల వరకు వచ్చింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఇప్పుడు వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. ఎక్కడే కానీ ఎవరే కానీ అవమాన పాలు కావడం లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను చదివించుకున్నాను కూడా విద్యకు అయితేనేమి, వైద్యానికి అయితేనేమి మంచిగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈయన చేస్తున్నాడు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అసూయ పడిపోతున్నారు. ఏది ఇంతగా అభివృద్ధి చేస్తున్నాడంటే చెన్నై వెళ్ళినా కూడా, బెంగళూరు వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా కూడా ఆటో కార్మికులు కూడా చెప్తారు, మీ పక్క జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తున్నట్టు ఆటో కార్మికులకు, మా పక్క లేదు, మా పరిస్థితి బాగలేదు, మేము కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టింటే బాగున్నామని వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అంత మంచి పరిపాలన అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. విద్యకైతే కార్పొరేట్ స్కూల్లో కన్నా మంచి భోజనం అందిస్తున్నాడు. ఈరోజు చైతన్య నారాయణ స్కూల్లో కూడా ఒకరోజు అన్నం సంగటి ఉండదు, బాగలేదు. దీనికన్నా గవర్నమెంట్ స్కూల్లోనే బాగుంది అన్నం అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళ డ్రెస్ మెయింటెనెన్స్ అయితేనేమి, బూట్లు అయితేనే, షూ అయితేనేమి వాళ్ళందరికీ మంచి చదువులు ఇస్తూ, ట్యాబ్లు ఇస్తూ కార్పొరేట్ స్కూల్ కన్నా మంచి విద్యను అందిస్తున్నాడు. భవిష్యత్తులో ఇంకా 5 ఏళ్ల తర్వాత ఇప్పుడైతే చాలామంది డాక్టర్ కోర్సు ఇతర దేశాల్లో తక్కువని వెళ్తున్నారు. 5 ఏళ్ల తర్వాత వాళ్ళు కూడా ఆ దేశస్తులు కూడా వచ్చి మన ఆంధ్రప్రదేశ్ చదివే విధానం తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీధికి ఒక డాక్టర్ ఉంటాడు భవిష్యత్తులో. ఇంతమంది పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్లలో మన రాష్ట్రం నుంచి ప్రపంచ దేశాల్లో మొత్తం మీద కూడా ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఒక నర్స్ కానించి కూడా ఎన్ఆర్ఐ ఏది మీరు చెప్పండి, ఒక మైనార్టీ నేతగా ఉన్నారు, మున్సిపాలిటీ చైర్మన్గా కూడా ఉన్నారు. తర్వాత అసలు మీలాంటి నాయకుల్ని గత ప్రభుత్వాలయంలో ఎంతోమంది కూడా ప్రతిభ ఉన్నప్పుడు కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. మీరు మిమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఈ మున్సిపల్ చైర్మన్ చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఈరోజు ప్రభుత్వ పాలన అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చూసుకుంటే సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, వైద్యం అయితేనేమి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నదంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారితో సాధ్యమని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అలాగే చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఈరోజు ఉద్యోగ పరంగా అయితేనేమి, సామాజిక పరంగా అయితేనేమి, అలాగే ఆర్థికంగా అయితేనేమి వాళ్ళకి ఆదుకొని మళ్ళీ ఈరోజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు వాళ్ళకి రాజకీయంగా ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టే విషయంలో అయితేనేమి ఈరోజు సామాన్య కార్యకర్తగా, ఒక వెజిటేబుల్ వెండర్గా నేను ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో ఒక మంచి పదవిలో ఉండాలని
నేను ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. అలాంటి పదవిని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక మైనారిటీగా నన్ను ఒక రాయచోటి మున్సిపల్ చైర్మన్ చేయడం అనేది ఒక దేశంలో ఇక్కడ దీన్ని రాజాధికార సమానత్వం అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చండి. రాజాధికార సమానత్వం అనేది ఖచ్చితంగా అనొచ్చు. ఇది మొత్తంగా చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తూ కూడా అన్ని వర్గాలని కూడా సామాజికంగా కూడా భరోసాను కల్పించడమే కాకుండా రాజ్యాధికారంగా కూడా ఆ సమానత్వాన్ని తీసుకొచ్చిందని కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే నాగరాజు.